ఈరోజు పచ్చి చేపల పులుసు ఎలా చేయాలో మా అమ్మ మాటలో నేర్చుకుందాం. చేపల్లో రకరకాల చేపలు ఉంటాయి. మా అమ్మ అయితే 2 బంగారు తీగలు తీసుకుంది. ఆ చేపల్ని ఆమెనే బాగా నీట్గా కడిగింది, లోపల బయట అంతా తీసి. చూసారా, ఇలా ఫిష్ మొత్తం బ్లడ్ కాడితే అవి బాగా ఫ్రెష్గా ఉన్నట్లు. దెన్ మా అమ్మ అన్ని వాటిని తీసుకొని ఉప్పుతో గచ్చు బండ మీద బాగా రుద్దింది. తర్వాత నిమ్మరసం పిండింది. ఇలా పిండడం వల్ల దాంట్లో ఉన్న నీసు వాసన అంతా పోతుంది, ఉప్పు అండ్ ఈ నిమ్మకాయ వేయడం వల్ల. సో అంతా క్లీన్ చేసిన తర్వాత ప్రాసెస్ ఎలా చేయాలో నేర్చుకుందాం రండి, మా అమ్మ మాటల్లో చూద్దాం. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మేము పచ్చి చేపల పులుసు చేస్తున్నాము. అందరు చూడండి. ఫస్ట్ కారంకు తగ్గ మిరపకాయలు, ధనియాల పొడి, మెంతులు, పసుపు, ఉప్పు, తెల్లవాయలు, ఎర్రగడ్డలు, కొబ్బరి ఇవన్నీ కలిపి అల్లం, మొత్తం ఈ ఐటమ్స్ అన్నీ కలిపి మనము మిక్స్ చేసుకుంటున్నాము. వీటన్నిటిని కలిపి మనం మిక్స్ చేసుకుందాం. అదే మసాలా అంతా వేసి కలుపుతాం. వెల్లుల్లి మసాలా కొని చేపకు బాగా పట్టేటట్టు కలిపెట్టుకొని బాగా కలుపుకున్న తర్వాత నూనె, మసాలా అంతా బాగా ఇలా కలుపుకొని అవసరమైనంత నూనె యాడ్ చేసుకోవాలి. నూనె యాడ్ చేసుకొని బాగా కలిపి ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా బాగా ఇలా మిక్స్ చేసుకొని ఇవి చేప తలకాయలండి. బాగా పెద్ద పెద్ద చేపలు తీసుకున్నాము ఈరోజు. మనం ఒకవేళ డీప్ ఫ్రై చేసుకోవాలా అని అనుకుంటే గిన ఇందులో కొన్ని పీసెస్ తీసి పక్కకు పెట్టుకొని తర్వాత చెప్తాను దాని ప్రాసెస్. ఇలా కలిపిన తర్వాత కొన్ని పీసెస్ డీప్ ఫ్రై కానీ నేను పక్కన పెట్టుకుంటున్నానండి. డీప్ ఫ్రైకి బాగా ఇలా పలచగా ఉన్న ముక్కలు తీసుకుంటే బాగా ఎగుతుంది, తినడానికి కూడా బాగా కరకరలాడుతా చాలా బాగుంటుంది. ఫోర్ పీసెస్ తీసాను. నెక్స్ట్ ఇందులో మనము కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు తొట్టు తీసి చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నామండి రెడీగా. ఈ పులుసు వేసి బాగా ఇలా కలిపేసుకొని మనం రుబ్బిన మసాలా ఉంది కదండి, మసాలా వాటర్ అన్నీ కలిపేసుకొని చేపలన్నీ సమంగా ఇలా పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసేయడం. పొయ్యి మీద పెట్టి స్లో మంట పెట్టాలండి, పెద్ద మంట పెట్టకూడదు. సిమ్లోనే ఉడికితే చేప బాగా టేస్టీగా బాగుంటుంది. కొంతమంది మసాలా ముందే ఎంచుతారు, అది దాని టేస్ట్ కన్నా ఈ టేస్ట్ ఉడికినాక చూడండి చాలా బాగుంటుంది. కూర అయిన తర్వాత ఇలా కొత్తిమీర అంతా